బీజే గాంధీ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ లెక్చరర్స్ 475 ఈరోజు ప్రభుత్వ కళాశాల పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు జియో నెంబర్ 114 అమలు చేయాలని ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం సంవత్సర కాలంగా ప్రాతినిధ్యాలు చేశాం. గత ప్రభుత్వం 114 జీవన అమలు చేయకుండా ఎలక్షన్ కోడ్ వల్ల అది వెళ్ళిపోయింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలంగా మేము ప్రాతినిధ్యాలు చేసినా ప్రభుత్వం స్పందించలేదు, అధికారులు స్పందించలేదు. కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. మరి ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టాలి. అలాగే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇచ్చినటువంటి హక్కుని వెనక్కి తీసుకోవడం ప్రపంచంలో ఎక్కడో చూడలేదు. మాకు 12 నెలలు వేతనాలు ఇచ్చేవారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024, 2025 మే నెలలో వారి యొక్క భవిష్యత్తు కోసం కళాశాలలో మే నెలలో కూడా పనిచేసి పిల్లల సంఖ్యను పెంచడానికి మమ్మల్ని పూర్తిగా ఉపయోగించుకుని మీకు వేతనాలు ఇస్తామని కూడా గౌరవ కమిషనర్ గారు మాకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా 2 నెలల వేతనాలు, 2 సంవత్సరాల వేతనాలు ఇవ్వలేదు. మరి ప్రభుత్వం దగ్గర ప్రాతినిధ్యాలు చేసిన చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ లెక్చరర్లకి ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంచినప్పుడల్లా మాకు కూడా పెంచేవారు. కానీ దురదృష్టవశాత్తు మాకు అమలు చేయమంటే ఇప్పటి వరకు కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఈ నిర్ణయాలన్నింటి మీద కూడా ఇవాళ పెద్ద ఎత్తున మరి ఇవాళ ధర్నా కార్యక్రమం నిర్వహించాము. ప్రభుత్వం అధికారులు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, స్పందించకపోతే పెద్ద ఎత్తున మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల యొక్క సమక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి మేము వెనకాడమని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తాం. సార్ కుప్పం నుంచి వచ్చాను. చంద్రబాబు నియోజకవర్గం శాంతిపురం మండలంలో పనిచేస్తాము. అదే సార్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాము. గిన్నెలో అన్నము ప్రభుత్వం, గత ప్రభుత్వము నోటికాడ అన్నం పెట్టి ఎన్నికల కారణం దృష్ట్యా, కోర్టు దృష్ట్యా రెగ్యులేషన్ కావాల్సిన వాళ్ళము ఈనాడు ప్రభుత్వము 15 నెలలు 16 నెలలు వచ్చి ఎటువంటికి నిమ్మక నీరెత్తినట్టుగా ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ చేసినా కూడా, ఎన్ని రకాలుగా చేసినా కూడా పరిశీలిస్తాము ఏమి ముందు అని అంటుంది. కానీ దీన్ని ఒక చట్టాన్ని చేసి ఇంప్లిమెంట్ చేసి గవర్నర్ యొక్క ప్రథమ పౌరుడైనటువంటి గవర్నర్ చట్టాన్ని కాలం గడిపేసి, అంటే చట్టానికి 3 ఏళ్ళ టైం ఉంటుంది సార్. ఇప్పుడు 20 నెలలు అయిపోయింది చట్టం చేసి, ఇంకా 15 నెలలు మాత్రమే ఉన్నది. ఈ 15 నెలల కాలంలో మా యొక్క కుటుంబాల్లో 3545 మంది మేము కాంట్రాక్ట్ లెక్చర్, జూనియర్ లెక్చర్గా పనిచేస్తున్నాము. ఈ 3545 కుటుంబాల్లో మాకు వెలుగులు నింపి, మా కుటుంబాల్లో ఆర్థిక భరోసా ఇచ్చి, ఎంతోమంది మానసిక వేదనతో ఏమి ప్రభుత్వము చేసి రెగ్యులర్ కావాల్సిన సమయంలో రెగ్యులర్ కాకపోతే ఇదొక అనేక రకాలుగా షుగర్లు, బీపీలు, ఇవన్నీ గుండె జబ్బులు, హార్ట్ అటాకులు ఇవన్నీ కూడా వస్తున్నాయి ఏమి. కాబట్టి సంతోషం అనేది ఉంటే మనిషికి సగం బలం. అలాంటి ప్రభుత్వము నోటి దాకా వచ్చేటువంటి విషయాన్ని పరిశీలన చేసి మమ్మల్ని అందరినీ కూడా మా కుటుంబాలు వెలుగు నింపాలని చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.